హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. టుడే వీఆర్ డిస్కసింగ్ అబౌట్ యూనిట్ కన్వర్షన్. ఎలా ఈజీగా నేర్చుకోవాలో ఈజీ మెథడ్లో ఇప్పుడు నేను చెప్తానమాట. 1 డెసిమీటర్ ఈజ్ ఈక్వల్ టు డాష్ సెంటీమీటర్. సో ఇలా బై హార్ట్ చేసే కడకంటే ఈజీ మెథడ్లో చెప్తాను చూడండి. 1 డెసిమీటర్ ఈజ్ ఈక్వల్ టు డాష్ సెంటీమీటర్. ఇక్కడ ఒక టేబుల్ ఫామ్ ఇచ్చాను కదా. 1 ఇట్ సైడ్ రైట్ సైడ్కి వచ్చేటప్పటికి మల్టిప్లికేషన్, లెఫ్ట్ సైడ్కి వెళ్ళేటప్పటికి ఏమవుతుంది, డివైడెడ్ ఫామ్లోకి వస్తుందన్నమాట. సో 1 డెసిమీటర్ ఈజ్ ఈక్వల్ టు డాష్ సెంటీమీటర్. డెసిమీటర్స్లో నుంచి సెంటీమీటర్స్లోకి వెళ్తుంది. సో 1 × 10 ఈజ్ ఈక్వల్ టు 10. 1 × 10 అంటే ఎంత, 10. 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు డాష్ డెసిమీటర్. సో మీటర్ ఎక్కడుంది, ఇక్కడ మీటర్ ఉంది. మీటర్స్ నుంచి ఎక్కడికి వెళ్తుంది, డెసిమీటర్కి వెళ్తుంది. 1 × 10 ఈజ్ ఈక్వల్ టు 10. సో నెక్స్ట్ 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు డాష్ హెక్టామీటర్. సో కిలోమీటర్ ఎక్కడ ఉంది, ఇక్కడ. సో ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తుంది ఎంత, 1 × 10 ఈజ్ ఈక్వల్ టు 10. సో 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు డాష్ డెకామీటర్. సో కిలోమీటర్ ఎక్కడ ఉంది, ఇక్కడ. డెకామీటర్ ఎక్కడ ఉంది, ఇక్కడ. సో ఇక్కడ ఎన్ని 1 × 10 10, 10 × 10 100. సో 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు డాష్ మీటర్. కిలోమీటర్స్ నుంచి ఎక్కడికి వెళ్తుంది, మీటర్కి. సో 1 2 3 ఎన్ని జీరోస్ వస్తున్నాయి, 1 2 3. సో 3 జీరోస్ ఇక్కడ పెట్టామన్నమాట. 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు డాష్ మిల్లీమీటర్. సో మీటర్స్ నుంచి ఎక్కడికి వెళ్తుంది, మిల్లీమీటర్స్లోకి వెళ్తుంది. సో 1 1 2 3 ఎన్ని జీరోస్ యాడ్ అవుతాయి, 3. సో 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు డాష్ మిల్లీమీటర్. సో మీటర్స్ నుంచి మిల్లీమీటర్స్లోకి వెళ్ళేటప్పటికి ఏమవుతుంది, 1 2 3 జీరోస్ యాడ్ అవుతాయి అనమాట. సేమ్ దీనికి కూడా అంతే. 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు డాష్ సెంటీమీటర్. సో మీటర్స్ నుంచి ఎక్కడికి వెళ్తుంది, సెంటీమీటర్స్లోకి వెళ్తుంది. సో ఎన్ని జీరోస్ వస్తాయి, 1 2. సో 2 జీరోస్ వస్తాయి. సో 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు డాష్ మీటర్. ఇక్కడ మీరు బాగా గమనించాలి. సెంటీమీటర్స్ నుంచి ఎక్కడికి వెళ్తుంది, మీటర్స్లోకి వెళ్తుంది అనమాట. సెంటీమీటర్స్ నుంచి ఎక్కడికి వెళ్తుంది, వెనక్కి వెళ్తుంది, బ్యాక్ వెళ్తుంది కదా. సో సెంటీమీటర్స్ నుంచి మీటర్స్లోకి వెళ్తుంది. సో ఎక్కడికి, 1 2. సో బై ఫామ్లోకి రావాలి, 1/100. సో నెక్స్ట్ 1 మీటర్, 1 మిల్లీమీటర్ ఈజ్ ఈక్వల్ టు డాష్ సెంటీమీటర్. మిల్లీమీటర్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది. సో ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తుంది, సెంటీమీటర్స్లోకి వెళ్తుంది. సో ఇదేంటిది, బ్యాక్ వెళ్తుంది. బ్యాక్ వెళ్తుంది అంటే బై ఫామ్లో వచ్చినట్టు 1/10. సో 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు డాష్ మిల్లీమీటర్. 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు డాష్ మిల్లీమీటర్. అంటే ఇది ఎక్కడికి వెళ్తుంది, ఫ్రంట్ అంటే రైట్ సైడ్కి వెళ్తుంది. సో ఏమవుతుంది, 1 × 10 ఈజ్ ఈక్వల్ టు 10. బై ఫామ్లోకి రాదు. సో రైట్ సైడ్కి వెళ్ళేటప్పటికి మల్టిప్లికేషన్ ఫామ్లోకి వస్తుంది, లెఫ్ట్ సైడ్కి వచ్చేటప్పటికి బై ఫామ్లోకి వస్తుంది అనమాట. సో మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.